హాయ్ అండి. ఈ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలండి. పిల్లలు పెద్దవారు సైతం ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. దీన్ని గుళ్ళల్లో ప్రసాదంగా కూడా పెడతారండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. దీనికోసం ముందుగా పెసరపప్పును తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బౌల్లో పెసరపప్పును తీసుకొని బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. కప్పు బియ్యానికి కప్పు పెసరపప్పు అండి. నేను 2 టీ స్పూన్ల కందిపప్పు కూడా తీసుకున్నానండి. వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలండి. మనం ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాం కదండి. వాటర్ అయితే 6 కప్పులు తీసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని పెసరపప్పు బియ్యం వేసి 1 నిమిషం పాటు కలిపి బాయిల్ చేసిన వాటర్ని పోసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. నేను సిమ్లో పెట్టి ఉడికించానండి. 6 విజిల్స్ అయితే బాగా వచ్చాయి. 6 విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది. ఇదిగోండి, ఇలా చూపించిన విధంగా మంచిగా ఉడికిపోవాలి. మీకు అప్పటికి ఉడకపోతే కొంచెం వేడి వాటర్ పోసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. తర్వాత వేరొక ప్యాన్లో 2 గంటలు నెయ్యి వేసుకోండి. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. అందులో జీలకర్ర, మిరియాలు, 1/2 ఇంచు అల్లం తరుగు వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, గుప్పెడు జీడిపప్పు, వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే చున్నులపాలు నలగొట్టి వేసుకోండి, ఒక 4-5. చివరిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని ఉడికించిన రైస్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. యాక్చువల్గా కట్టె పొంగల్లో కందిపప్పు వేయరండి, నేనే వేస్తున్నాను. మాకు కందిపప్పు వేసి చేస్తే ఇష్టమండి. చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో వారికి వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి. మీకు మరెన్నో రుచికరమైన రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోవద్దే.